హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రియ భగవద్బంధువులారా, శివదండకమును అర్జునుడు ఎప్పుడు చేశారంటే తెలియజేయుచున్నాను. శివదండకమును ఎప్పుడు చేశాడో ఆ యొక్క కథను, దండకమును తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. శివదండకం వెనుక చాలా విశేషమైన కథ జరిగినది. ఒకానొకప్పుడు వ్యాస భగవానుడు పాండవులతో ఇలా చెబుతాడు: పాండవులారా, మీరు యుద్ధంలో కౌరవులపై గెలవాలంటే శివానుగ్రహం తప్పకుండా ఉండాలి. కనుక అర్జునుడిని ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేయడానికి పంపించండి. అక్కడ పరమశివుణ్ణి ఆరాధన తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షం అయినప్పుడు పాశుపతాస్త్రమును వరంగా అడగాలి. పాశుపతాస్త్రమును వరంగా అడగాలి. శంకరుడు దానిని ఇచ్చి ఆశీర్వదిస్తే ఇక మీ విజయమునకు తిరుగు ఉండదు అని చెప్తాడు. అర్జునుడు తపస్సు కొరకై బయలుదేరుట. అర్జునుడు తన అన్న తమ్ముళ్ల దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి ఇంద్రకీలాద్రి చేరుకుని కొన్ని సంవత్సరములు శివ ఆరాధన మరియు తపస్సు పూర్తి అయిన తరువాత అర్జునుని యొక్క తండ్రి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి, ఎందుకు ఇంత తపస్సు చేస్తున్నావు, నీకేం కావాలి అని అడుగుతాడు. శంకరుని అనుగ్రహం మరియు నాకు పాశుపతాస్త్రం కావాలి అంటాడు అర్జునుడు. అందుకు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చిన ఇంద్రుడు నవ్వి, శంకరుడు మహాజ్ఞాని, ఆయన అనుగ్రహం కలిగితే మోక్షము అడగాలి, అంతేగాని యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమును ఆశీర్వచనం అడుగుతానంటావు అని అంటాడు. అందుకు బదులుగా అర్జునుడు, నాకేమి కావాలో తెలుసు. మా అన్నగారు నన్ను శివానుగ్రహంతో పాశుపతం వరంగా పొందమని నన్ను పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకు వచ్చాను తప్ప మధ్యలో ఎవరు చెప్పింది చేయడానికి నేను సిద్ధంగా లేనని అంటాడు. ఇంద్రుడు అర్జునుడు తన ధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా అని పరీక్ష చేస్తాడు. అయినా వెళ్లకుండా అర్జునుడిని వేధిస్తున్నాడు ఇంద్రుడు. ఇంకా నన్ను గాని విసిగించావంటే నీకు తగిన శాస్తి జరుగుతుంది. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళి పొమ్మని అంటాడు అర్జునుడు. ఇంద్రుడు సంతోషించి తన నిజ రూపంతో సాక్షాత్కరించి, ఇక నుంచి నీవు పార్థివ శివలింగమును పంచాక్షరీ మంత్రముతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. నీ ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోక అని చెప్పి వెళతాడు. నీ ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో మర్చిపోకు అని చెప్పి వెళతాడు ఇంద్రుడు. శివుడు అర్జునుడిని పరీక్ష చేయుట. శివుని గూర్చి అర్జునుడు ఘోరమైన తపస్సు మళ్ళీ మొదలుపెట్టాడు. శంకరుడు అర్జునుడు శక్తిని పరీక్షించాలనుకుంటున్నాడు. మూకాసురుడను అనే ఒక రాక్షసుడిని పిలిచి, నీవు ఒక అడవి పందిగా రూపం ధరించి అర్జునుడు తపస్సు చేసుకుంటున్న పర్ణశాల వద్దకు వెళ్ళి పెద్ద రోద చెయ్యి అని అంటాడు. అది అక్కడికి వెళ్ళి పెద్ద చప్పుడు చేస్తోంది. ఆ ధ్వనికి కళ్ళు తెరుచుకుని చూశాడు అర్జునుడు. వీడెవడో రాక్షసుడయి ఉంటాడు, వీడిని విడిచిపెట్టకూడదు అని ధనస్సును తీసుకుంటాడు. ఈ లోపల శివుడు అర్జునుడికి వెనుక నుంచి అడవి పంది మీదికి బాణం వేస్తాడు. అది అడవి పంది శరీరంలోకి వెళ్ళి నేల మీద కుప్పకూలుతుంది. ఇది శివుడి బాణం. ఆ బాణం తగిలిన వెంటనే అడవి పంది కంగారుగా అర్జునుడి వైపు తిరిగింది.
ఇంతలో అర్జునుడు బాణం ఎక్కుపెట్టి అడవి పందిని గురి చూసి కొట్టాడు. అది అడవి పంది శరీరంలోకి వెళ్ళి నేల మీద పడిపోయి వెంటనే మరణించింది. శివుడు శివుడు ప్రమద గణములు ఒకడిని పిలిచి తన బాణమును తీసుకురమ్మని చెప్పాడు. అతను వెళ్ళి కలహమును పెంచుకునే ప్రయత్నంగా అర్జునునితో, ఈ బాణం మా నాయకుడిది, ఆయన మహానుభావుడు, గొప్ప కిరాత వీరుడు, బాణం తీశాడంటే ఎవ్వరూ నిలబడలేరు, జాగ్రత్త అని చెప్తాడు, హెచ్చరిస్తాడు. అర్జునుడు, నేను బాణం వేశాను, నా బాణానికి ఈ పంది చచ్చిపోయింది, ముందు నేనే ఎక్కుపెట్టాను అని అంటాడు. ఇద్దరి మధ్య వాదం పెరిగి అర్జునుడు, మీ నాయకుడు అంత గొప్ప మునగాడైతే నాతో యుద్ధమునకు రమ్మనమని చెప్పు అని అంటాడు. శివుడు అర్జునుడు మధ్య యుద్ధం మరియు శివుని దర్శనం. ఆ మాట అర్జునుడు ఎప్పుడు అంటాడు అని పరమశివుడు ఎదురు చూస్తున్నాడు. వెంటనే శివుడు, అర్జునుడు ఒకరిపైన ఒకరు బాణములు ప్రయోగించుకుంటారు మరియు ద్వంద యుద్ధం కూడా జరుగుతుంది. అర్జునుడి యొక్క యుద్ధ ప్రతిభ మరియు పరాక్రమములు చూసి శివుడు, ఆహా, ఎంతటి మునగాడివి నువ్వు, ఎంత పౌరుషం నీకు అని యుద్ధమును ఆపివేసి శివుడు అర్ధనారీశ్వర స్వరూపముతో పార్వతీ పరమేశ్వరులు ఎదురుగుండా ప్రత్యక్షం అవుతారు. వెంటనే గబగబా అర్జునుడు ఈశ్వరుడి పాదముల మీద పడిపోతాడు. స్వామి, ఇంత దయ నా మీద, నా చేతి దెబ్బలు తిన్నావా, నాతో మల్లయుద్ధం చేశావా తండ్రి అని శంకరుని పలు విధముల స్తోత్రం చేసి ఆయన పాదముల మీద పడిపోయాడు. పరమేశ్వరుడు అర్జునుని చూసి, అర్జునా, నన్ను కొట్టావని ఎందుకు బాధపడతావు? అలా అనుకోవద్దు. దీనిని నీవు నాకు చేసిన పూజగా నేను స్వీకరించాను. నీకేమి వరము కావాలో అడుగు, ఇస్తాను అని అన్నాడు పరమేశ్వరుడు. అర్జునుడు శంకరుని ఏమి అడగాలో మర్చిపోయి ఏడుస్తూ, ఈశ్వరా, నీవు కంటి ఎదుట కనపడుతున్నావు. తండ్రి వైన నీతో అజ్ఞానినై బాణములు వేశాను, యుద్ధం చేశాను. నేను కాని పనులు చేస్తే వాటిని పూజ అన్నావా తండ్రి? నీ కారుణ్యంతో నా గుండె నిండిపోయింది అని పరమేశ్వరుని పాదముల మీద పడిపోయాడు. శివుడు, నీకు పాశుపతాస్త్రమును ఇస్తున్నాను, మీకు ఎదురు లేదు. రాబోయే కురుక్షేత్రంలో పాండవులు గెలిచి తీరతారు. విజయీభవ. దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయం ఎక్కడ ఎవరు చెప్తున్నా విన్నా, శివదండమును చదువుకొని బయలుదేరిన వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఏ విజయం కలుగుతుందో విన్న వారికి, చదివిన వారికి కూడా అటువంటి విజయం కలుగుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. అర్జునుడు శివదండకం ప్రారంభించాడు. శ్రీకంఠలోకేశ లోకోద్భవ స్థాన సంహారకారీ పురారీ మురారీ ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షధ్వర ధ్వంసక దేవనీ దైవత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు గర్భంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం భంచు నానా ప్రకారం బుద్ధిమంతుల్ విచారించుచున్ నిన్ను భావింతురి ఈశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప.
ప్రభావ భవానీపతి నీవు లోకత్రయ వర్తంబున్ మహీవాయుకాత్మాగ్ని సోమార్కతోయంబులంజేసి కావించి సంసార చక్ర క్రియాయంత్రవాహుండవై సంసార చక్ర క్రియాయంత్రవాహుండవై ఆదిదేవ మహాదేవ నిత్యంబునత్యంత యోగస్థితిన్ నిర్మల జ్ఞానదీపా ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకేరు హధ్యాన పీయూషధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయా భవ్యా సేవాభ్యా భవ రవ్యయా భవ్య సేవ్యా భవ భర్గభట్టారక భార్గవాగస్య కుస్సాద్ధి నానామునిస్తోత్ర దత్తావదానా లలాటే క్షోణగ్రాగ్ని భస్మీకృతానంగపస్మానులిప్తాంగ గంగాధరా నీ ప్రసాదంబున్ సర్వకీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరఘేంద్ర సురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై ఈశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకునభ్యర్థంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమః నాకునభ్యర్థంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమః ఓం నమః శివాయ చ నమః శివాయ సమస్త సన్మంగళాని భవం సర్వే జనా సుఖినో భవం లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి. ఇది అర్జునుడు చేసిన దండకము, అర్జున కృత స్తోత్రం. ఓం శాంతి.